హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ క్రేజీ మీనా. ఫస్ట్ టైం మన వీడియో కానీ ఎవరైనా చూస్తుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మా ఊర్లో పోలేరమ్మ జాతర జరుగుతుంది. పోలేరమ్మ జాతర అంటే పోలేరమ్మ దగ్గరుండి జాతరని జరిపిస్తుంది. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అందుకని చెప్పి ఇంటి దగ్గర ముగ్గులు వేసుకొని గుమ్మడికాయలు కొట్టేసుకొని ప్రతి ఇళ్ళల్లో ఇలాగే చేస్తారు. ఇంకా మేమైతే సపరేట్గా కొన్ని పరిస్థితుల వల్ల ఇంటికాడే పొంగళ్ళు పెట్టుకొని వెళ్తున్నాం. ఊరంతా అక్కడే ముందు రోజే పొయ్యిలన్నీ పెట్టేసుకొని తర్వాత రోజుకి పొంగల్ రోజుకి చేస్తారు. కొన్ని పరిస్థితుల వల్ల నేను తర్వాత ఎందుకో చెప్తాను. నేను ఇంటికాడే పెట్టుకొని వెళ్ళాలని అనుకున్నాను. అందుకోసం నాకు ఇంటికాడ మా అమ్మ ఎన్ని కట్టేస్తూ దిష్టికని చెప్పి అట్లా కడుతూ ఉంది. అందరు ఇంకా పొంగల్ కోసం అది డప్పులు కొట్టే వాళ్ళు వస్తారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అందరూ కలిసి ఒకేసారి గుడి దగ్గరికి వెళ్తారు, పోలేరమ్మ గుడి దగ్గరికి. అందుకోసం అందరి ఇళ్ళల్లో ఈ పాటికి అందరి ఇళ్ళల్లో ఏర్పాట్లు చేసుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి అందరూ నీళ్ళు కాబెట్టుకోవడాలు అలా చేస్తూ ఉంటారు. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది మా ఊర్లో పొంగళ్ళు. శ్రీరామనవమి జరిగిన తర్వాత ఈ పొంగళ్ళు అనేది పెట్టారు. ఇంకా అందరూ వచ్చేసి డబ్బులు కొట్టుకున్నాక ప్రతి ఇంటి దగ్గర డబ్బులు కొట్టుకుంటూ వస్తూ అది గంపలు తీసుకు కొట్టుకొని అందరూ కలిసి ఒకేసారి పోలేరమ్మ గుడికి ఊరు మొత్తం తిరుగుకుంటూ వెళ్ళాలి. అద్దండి పోలేరమ్మ కూడా వచ్చేసింది. ఇంకా ఆమె ఇంకా వచ్చి అందరినీ తీసుకెళ్ళడం, దగ్గర ఇది చేయండి అలా చేయండి అలా డబ్బులు తీసుకొచ్చేయడం సరి చేస్తూ పోలేరమ్మ జాతర అయిపోయినంతసేపు అలాగే ఉంటుంది. అమ్మవారు బోర్డులో పెట్టుకొని తీసుకొని వెళ్తారు. ఇంకా మా అక్క కొడుకు ఇంకో కొనుక్కొని ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు. అందరూ ఫస్ట్ ప్రతి ఇంటి దగ్గర అందరూ వచ్చిన దాకా వెయిట్ చేసి వచ్చిన తర్వాత అంటే ఊరు మొత్తం తిరిగేసి ఇంకా గుడి ఏమో ఇక్కడ పక్కనే ఉంటుంది. ఊరు మొత్తం వెనక్కి తిరిగేకొని మళ్ళీ గుడి దగ్గరికి రావాలి. మొత్తం తిరుగుకొనేసి గుడి దగ్గరికి అందరు కలుసుకొని ఈ గుడి దగ్గరికి వెళ్తారు. ఇంక బిందెలతో నీళ్ళు తీసుకొని కొంతమంది డీసులతో గంపలతో ఇంకా పొంగల్కి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని వెళ్తారు. అక్కడే రోడ్డు దగ్గర మా ఇంటి పక్కనే గుడి కూడా, అది తిమ్మ సముద్రం సెంటర్. అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, పోలేరమ్మ గుడి. ఇంకా పోలేరమ్మ చుట్టూ తిరుగుతారు. పోలేరమ్మ కనిపిస్తుంది కదా, పోలేరమ్మ అదే రేగులతో ఉంది కదా, అదే మా ఊరి పోలేరమ్మ గుడి. అంతకుముందు అసలు ఆ రేగులు కూడా లేవు, ఇప్పుడు ఆ రేగులు అన్నీ వేయించారు. ఆ చెట్ల కింద ఇంకా అందరూ కలిసి పొంగళ్ళు పెట్టుకుంటారు. అది అమ్మవారు ఎప్పుడు కూడా వచ్చింది, అటు చేయండి ఇలా చేయండి అని చెబుతుంది. అది అమ్మవారు వచ్చున్నారు. ఒకసారి ఇలానే జరుగుతుంది. ఇంకా మా ఇంటి దగ్గర మేము వెళ్ళలేదు కదా, ఒకేసారి పొంగళ్ళు పెట్టుకుని వెళ్దామని చెప్పి ఇంట్లో దేవుడికి మేము పొంగళ్ళు పెట్టేసుకొని ఉన్నాం. ఇంకా నేను మా అమ్మ కలిసి ఇంకా దేవుడి దగ్గర ఇంకా వెళ్ళాం.
అసలు అందరూ ముందే వెళ్ళారు. తర్వాత ఎందుకు మేము సపరేట్గా ఎందుకు వెళ్తున్నా మీకు తర్వాత నేను చెప్తాను. ఇంకా అక్కడికి వెళ్ళేసేసరికి ఇంకా అందరూ పొంగలు పెట్టుకోవడం నైవేద్యం పెట్టేసేస్తున్నారు. ఇంకా దేవుడికి పెట్టాలని చెప్పి ఇంకా మళ్ళీ దేవుడి చుట్టూ పొంగలు పెట్టేసుకుంటారు. చేరుకున్నాను. ఇంకా వాళ్ళతో పాటు తిరుగుతూ దేవుడి దగ్గరికి అలా తిరిగేసి 3 చుట్లు తిరుగుతాను దేవుడి దగ్గర. సంవత్సరానికి ఒకసారి ఇలా దేవుడికి పొంగళ్ళు పెట్టుకుంటాము. కోడిని కూడా దేవుడికి ఇస్తారు 2 సార్లు. పూజ అంతా అయిపోయిన తర్వాత కోడిని వస్తారు. అప్పుడు ఆడవాళ్ళు ఎవరు ఉంటుందో మగవాళ్ళే దేవుడికి చేసి తర్వాత అక్కడ చేసి కాసేపు వస్తారు. తిరగడం వల్ల కొంచెం లేట్ అయినట్టు అనిపిస్తుంది. కొంచెం ఇరుగ్గా ఉంటుంది కాబట్టి లేట్గా తిరుగుతున్నాను. తిరిగిన వాళ్ళు వచ్చేసి దేవుడి దగ్గర పెట్టేసుకొని దేవుడికి దేవుడి దగ్గర పెట్టేస్తారు. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి వీడియోస్ శ్రీరామనవమి వీడియో కూడా మీకు పెట్టున్నాను. మా ఊళ్ళో జరిగే పాలు వేయడం కానీ హోమం పూజ కానీ వీడియోస్ పెట్టున్నాను. మీకు రోజు నేను ఛానల్ చూడండి. ఇంకా దేవుడి దగ్గర అందరూ అలా పెట్టేసేస్తారు. అమ్మవారి దగ్గర వచ్చేసి ఇంకా తీసుకొని అక్కడ దేవుడి టెంకాయ అన్నీ కొట్టేసుకొని దేవుడికి కొట్టి చేసుకొని అందరూ ఇంకా వెళ్ళిపోతారు. ఇంకా కోళ్ళు బలి లాస్ట్లో ఇంకా పెద్దవాళ్ళే మగవాళ్ళు వండేసి దేవుడికి, అప్పుడు ఆడవాళ్ళు ఉండకూడదంటే ఇంక దేవుడికి అర్పించేసి అక్కడే వాళ్ళు కాసేపు ఉండేసి వచ్చేస్తారు. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్